శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానంద లహరిలోది చెప్పుకుంటున్నాం. ఈరోజు 6వ శ్లోకం. ఘటో వా మృత్పిండో వాప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరసమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం సంభో భజ పరమసౌఖ్యం వ్రజసుధీ. ఘటో వా మృత్పిండో వాప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరసమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం సంభో భజ పరమసౌఖ్యం వ్రజసుధీ. ఘటో వా మృత్పిండో వాప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరసమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం సంభో భజ పరమసౌఖ్యం వ్రజసుధీ. ఘటో వా మృత్పిండో వాప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరసమనం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం సంభో భజ పరమసౌఖ్యం వ్రజసుధీ. అర్థం చెప్పుకుందాం. ఇక్కడ సుధీ అంటే ఓ మంచి బుద్ధి. ధీ అంటే బుద్ధి కదా, సు అంటే మంచి. ఘటోవా కుండ కానీ, మృత్పిండోవా మట్టి ముద్ద కానీ, అణురపి పరమాణువు కానీ, ధూమః పొగ కానీ, అగ్ని నిప్పు కానీ, అచలః పర్వతము కానీ, పటోవా వస్త్రము కానీ, తంతుర్వా దారము కానీ, ఘోర సమనం అంటే భయంకరుడైన యముని పరిహరతి కిం పోగొట్టునా ఏమి, తర్కవచస అంటే పై చెప్పిన తర్కశాస్త్రమందలి మాటల చేత వృధా వ్యర్థముగా కంఠక్షోభం కంఠమునకు ఆయాసమును వహసి అంటే కలిగించుకొనుచున్నావు అంటే అది మాని శంభో శివుని యొక్క పదాంభోజం పాదపద్మమును భజ సేవింపుము తరసా అంటే శీఘ్రముగా పరమసౌఖ్యం మోక్ష సామ్రాజ్యమును వ్రజ పొందుము అన్నారు. అంటే ఎన్నో మనం శాస్త్రాలన్నీ చదివేసరికి సగం వయసు అయిపోతున్నది కదా. అన్నీ బైహార్ట్ చేసుకుంటూ పాండిత్యానంతా సంపాదించేసరికి సగం వయసు అయిపోతుంది. మృత్యువు మనకి ఎప్పుడు వస్తుందో తెలీదు. అందుకని కంఠశోష, ఇవన్నీ కంఠశోష అన్నారు. నేను కాదు, శంకరులు కదా. దానికంటే కూడా అందుకనే అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే అని కృష్ణయ్య చెప్పారు. ఎప్పుడూ కూడా శివనామాన్ని ఆయన పాదాల్ని పట్టుకుంటే ఎప్పుడుకో అప్పటికి మనం తొందరగా తరిస్తామన్నమాట. అందుకంటే ఆరాధన అంటే ఇక్కడ ఉపాసన అంటే దగ్గరగా ఉంటూ పరమాత్మకి దగ్గరగా ఉండడం అంటే ఇక్కడ ఏమిటి, మళ్ళీ విగ్రహం పెట్టుకొని పూజ కాదు. నిన్ను నువ్వు ధ్యానం ద్వారా పరమాత్మని పొందువు అని అర్థం అనమాట. కుండలు చేయుటకు మట్టి సాధనము, దానికి పరమాణువులు కారణము. కొండ మీద పొగ కనబడుచున్నది కావున నిప్పక్కడ ఉంది అని అనుకుంటాం కదా. బట్టలు దారముల వల్ల కలుగును,
ఈ మొదలగు తర్కశాస్త్ర వాక్యములలో ఒక్కటి కూడా మృత్యువునకు అడ్డుపడునది కాదు. ఇవన్నీ ఏమిటి చెప్పడానికి మాత్రమే. అంటే ఇవి ఎన్ని వల్లే వేసినా మృత్యువుని ఏమైనా జయించగలవా అంటే అది ఒక్క సాధన వల్లే. ఇప్పుడు అహం బ్రహ్మస్మి అనుభవ జ్ఞానం ద్వారా, అంటే జీవన్ముక్తి ద్వారా మాత్రమే మృత్యువుని మనం జయించగలము. అంటే ఓ మంచి బుద్ధి, ఇవి పిడివేసి వల్లించి కంఠక్షోభ ఎలా కలిగించుకొనేదవు, వద్దు శివభజన చేసి మోక్షమును పొందుము అన్నారు. మళ్ళీ భజన అంటే మళ్ళీ ఏదో ఒకడు చోట కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ భజన కాదు. అంటే పరమాత్మని నీ మనస్సులోని ధ్యానిస్తే మనస్సు మనకు చాలా దగ్గరగా ఉంటుంది కదా. అవునా? జీవుడికి చాలా మనస్సు దగ్గరగా ఉంటుంది. దాన్ని మంచి చేసుకుంటే పరమాత్మని నీకు చూపించగలుగుతుందన్నమాట. వివిధ జ్ఞానాలతో ఎన్నో రకాలుగా మనం విజ్ఞులమైన అవసాన కాలం ఆసన్నమైతే ఆ శాస్త్రజ్ఞానం నిరుపయోగమే. మృత్యుంజయుని బారి నుండి అది మనల్ని రక్షించలేదు అన్నారు. అంటే వ్యాకరణవేత్తకు అన్ని రకాల సంధి సూత్రాలు కంటత కదా. అంటే ఏది ఏం చేయాలో, ఎక్కడ ఏమున్నాయో తత్వశాస్త్రకి తెలుస్తుంది కదా. అంటే పంచభూతాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ తెలిసేంత మాత్రాన మృత్యువును మనం అడ్డుకోగలమా? జీవుడు లేడు కదా. అది ఏ సూత్రం అడిగినా తడుముకోకుండా వెంటనే సరిగ్గా చెప్పగలిగినా ఆ సమాధానాలు, ఆ విజ్ఞానం యముణ్ణి మభ్యపెట్టి ఆయన కర్తవ్యాన్ని మరుగుపరచలేదు అంటారు. అంటే ఆయన మన్నే విడిచిపెట్టి వెళ్ళిపోడు. వీడికి ఇంత జ్ఞానం ఉంది, మనం వదిలిపోదామని. ఆయన మనస్సును మార్చలేవు. అనర్గళంగా అంటే శృతుల్ని, వేదాలను, స్మృతుల్ని వినిపించినా ప్రయోజనం ఉండదు. శిల్పనాట్య సంగీతాదుల వలన కూడా అంతే అన్నారు. అంటే కొన్ని పడిగట్టు పదాల ద్వారా ఒక్కొక్క శాస్త్రం పరిచయమై పలువురి ద్వారా ప్రసిద్ధి చెందుతుంది అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, అహం బ్రహ్మస్మి ఋషుల వాక్యాలన్నమాట. వాళ్ళు అనుభవించి చెప్పినవి. కానీ మనం అహం బ్రహ్మస్మి, మనం ఈ జీవుడు అహం బ్రహ్మస్మి అనుకుంటే మనకి బ్రహ్మజ్ఞానం కలుగుతుందా? కలగదు కదా. అది ఊరికే కంఠశోష మాత్రమే. దానికి క్రియ చేయాలి అక్కడ. అంటే నేతి ద్వారా వదులుకుంటూ సన్యాసించి, దానికి ఎన్నో చాలా మార్గాలు ఉన్నాయి కదా. మార్గాల్లో నడవగలిగితే పరబ్రహ్మాన్ని పొందగలుగుతారు. అలా అన్నమాట. పొగ కనబడుతోంది కాబట్టి అక్కడ నిప్పు ఉండి తీరాలి. అలాగే దారాల పోగు తప్ప అక్కడ వేరే వస్త్రం ఏముంది అంటే ఇక్కడ ఏంటంటే ప్రపంచమంతా కూడా మట్టితో నగరం ఒక నిర్మించాం. అందులో ప్రతీదీ మట్టే. అలాగే తెలుసు మనకి అంతా పరబ్రహ్మంతోనే నిండి ఉంది అని కదా. అలాగే సర్వం కల్విదం బ్రహ్మ, అంతటా పరబ్రహ్మమే ఉన్నాడు, అన్నిట్లోని పరబ్రహ్మమే ఉన్నాడు అని అనుకుంటే సరిపోతుందా? ఈ గుణాల్ని దాటాలి కదా. అది చెప్తారన్నమాట. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను. శ్లోకాలు నేర్చుకునికి ట్రై చెయ్యండి. అందరికీ కూడా పంచడానికి ట్రై చెయ్యండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.